హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీస్ కేవ్. ఈరోజు మనం రాజాసాబ్ మూవీ నుండి రెబెల్ సాబ్ సాంగ్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. నాకేమనిపిస్తుందంటే మారుతి గారు ప్రభాస్ గారిని పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ గారిని పాన్ ఇండియాకి కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే టాలీవుడ్ ఆడియన్స్కి ప్రభాస్ గారి గురించి బాగా తెలుసు. ఆయన కామెడీ టైమింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇలా. కానీ హోల్ ఇండియా ఆడియన్స్కి ఇవన్నీ చాలా వరకు తెలియవు. ఎందుకంటే బాహుబలి సినిమా దగ్గర నుంచి కానీ బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ గారు ఆల్మోస్ట్ అన్ని సీరియస్ యాక్షన్ మూవీసే చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఇవి తెలియవు. బట్ మనకు తెలుసు మన డార్లింగ్ ప్రభాస్ మూవీస్ గురించి. అండ్ నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా ప్రభాస్ గారిని ఇలా చూసి. ప్రభాస్ గారిని అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే పండగానే చెప్పాలి ఈ మూవీ అండ్ ఈ సాంగ్స్ ఇవి. అసలు ప్రభాస్ గారి ఆ లుక్స్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, నేను కూడా లిటరల్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. అండ్ సాంగ్ విషయానికి వస్తే రెబెల్ సాబ్ రొమాంటిక్ రెబెల్ సాబ్ అంటూ స్టార్ట్ అవుతుంది. అండ్ పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ అంటూ ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి అండ్ రియల్ లైఫ్ గురించి రామజోగయ్య శాస్త్రి గారు చాలా బాగా రాశారు ఈ సాంగ్. అండ్ తమన్ గారు ఇంకా తెలుసు కదా, ఆ మ్యూజిక్కి అది సూపర్ అంటే సూపర్. పార్టీస్లో చాలా బాగా వినిపించే సాంగ్ అయిపోతుంది. అండ్ కలర్ఫుల్ సాంగ్. అసలు ప్రభాస్ గారిని ఇలా చూసి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. మనం చాలా మిస్ అవుతున్నాం ఆ ప్రభాస్ గారిని. సో ఈ సాంగ్తో ఈ మూవీతో అది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అసలు డార్లింగ్ మూవీ ప్రభాస్ గారిది డార్లింగ్ మూవీ చూసినప్పుడు ఆ కొంటెతనము, రొమాంటిక్ అండ్ కామెడీ టైమింగ్, అసలు నాకు ప్రభాస్ గారి మూవీస్లో డార్లింగ్ సినిమా చాలా ఇష్టం. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీతో ప్రభాస్ గారిని అలా చూస్తాను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. అండ్ ఫైనల్గా సాంగ్ వైబ్ అండ్ వందల మంది మధ్య ప్రభాస్ గారు డ్యాన్స్ చేస్తుంటే ఆ కలర్ఫుల్నెస్ అసలు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇలా మిస్ అయ్యాం కదా అనే ఫీల్ వస్తుందన్నమాట. పర్సనల్లీ నాకు సాంగ్ చాలా కలర్ఫుల్గా చాలా బాగా నచ్చింది. అండ్ వెయిటింగ్ ఫర్ రెబెల్ సాబ్ గారి రాజా సాబ్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక హ్యాండ్ వేసి వెళ్ళండి.